హాయ్ అండి. వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు అండ్ వ్లాగ్స్. నేను మీ లక్ష్మీ సుజాత. ఇక్కడైతే నేను ఫ్యాన్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ కవర్ చూసారు కదా! ఇది వచ్చేసి క్లాత్ కవరు. ఒక 5 కిలోలు పట్టేమైన కవర్ అయితే మనకు ఈ రెక్కలకి సరిపోతుంది. ఈ రెక్కకి ఇలా కవర్ చేసేసుకొని నీట్‌గా దాంట్లో పడేటట్టుగా మనము దాన్ని క్లీన్ చేసుకోవాలి రెక్కల్ని. ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి పని. ఎన్ని ఫ్యాన్లు ఉన్నా కూడా ఇట్టే అయిపోతాయి. నేనైతే ఈరోజు మా ఇంట్లో 5 ఫ్యాన్లయితే ఈ విధంగా ఒక అరగంటలో తుడిచేసానండి. ఎంత చక్కగా తుడిచేసానంటే కింద కూడా అసలు ఏమీ పడలేదు. అంతా కూడా ఆ కవర్‌లోకే పడిపోయింది. ఇప్పుడు మనం బయట చూసుకుంటే ఎవరినైనా ఫ్యాన్లు అవి క్లీన్ చేసి ఇయ్యమంటే ఒక్కొక్క ఫ్యాన్‌కి 100 ఇస్తావా? 50 ఇస్తావా? అని అడుగుతున్నారు. లేదంటే ఉన్న 5 ఫ్యాన్లకి ఒక 5 కిటికీలకి, ఒక 5 తలుపులు తుడిచివ్వడానికి, బూజు తుడపడానికి కనీసం 3, 4 వేలు అడుగుతున్నారు. ఇంత అవసరం లేదు. ఒక్క అరగంట మనది కాదు అని అనుకుంటే మన ఇంట్లో ఉన్నవన్నీ ఫ్యాన్లు క్లీన్ అయిపోతాయండి. చూసారు కదా! ఈ విధంగా నేనైతే మొత్తం 5 ఫ్యాన్లు క్లీన్‌గా, నీట్‌గా తుడిచేసుకున్నాను. అద్దంలాగా మెరిసిపోతున్నాయి. మీకు కూడా ఈ టిప్ ఉపయోగపడుతుందని చెప్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా నేను ఈరోజైతే అన్ని ఫ్యాన్లు క్లీన్ చేసేసుకున్నానండి. లాస్ట్ ఇదైతే మా బాబుది. మా బాబు ఫ్యాన్ అయితే నాకు అందదనమాట. వాడు కింద బెడ్ మీద పడుకుంటాడు. అందక చాలా కష్టపడాల్సొచ్చింది. ఇదొక్కటే నాకు కొంచెం ఒక 10 మినిట్స్ టైం తీసుకుంది. నేనంతా దులిపిన తర్వాత ఈ కవర్‌లో చూడండి ఎంత డస్ట్ ఉందో. ఈ పేపర్ అదే క్లాత్ కవర్ అంతా మొత్తం నిండిపోయిందనమాట. అదే మనం కవర్‌తో ప్లాస్టిక్ దాంతో అయితే పలపలా సౌండ్ వస్తది కదా! ఇలా క్లాత్ బ్యాగ్ అయితే సౌండ్ కూడా రాదండి. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని టిప్స్ కోసము సీమాంధ్ర రుచులు అండ్ వ్లాగ్స్ ఫాలో అవ్వండి. బాయ్.